A alone can finish a work in 15 days. A works only for the first 2 days and last 2 days. The rest work is done by B and the work is completed in 20 days. In how many days A, B together can finish the work? ఇక్కడ ఏ అనే పర్సన్ ఒక వర్క్ కంప్లీట్ చేయడానికి 15 డేస్ టైం పడుతుంది అన్నాడు. కానీ కండిషన్ అనేది ఏ వర్క్స్ ఓన్లీ ఫర్ ద ఫస్ట్ 2 డేస్ అండ్ లాస్ట్ 2 డేస్. ఏ అనే పర్సన్ ఏం చేశాడు ఆ వర్క్లో ఫస్ట్ 2 డేస్ అండ్ లాస్ట్ 2 డేస్, అంటే టోటల్ ఎంత వర్క్ చేసినట్టు ఫస్ట్ 2 డేస్ అండ్ లాస్ట్ 2 డేస్. ఏ అనే పర్సన్ 4 డేస్ చేశాడు, టోటల్ వర్క్ ఎంత 15 డేస్. అప్పుడు రిమైనింగ్ వర్క్ ఎంత ఉంటుంది? రిమైనింగ్ వర్క్ మీద 15 - 4 అంటే 11 డేస్ ఆఫ్ ఏ వర్క్ ఉంటుంది. 11 డేస్ ఆఫ్ ఏ వర్క్ ఉంటుంది అంతే కదా. ఏ అనే పర్సన్ 15 డేస్ వర్క్ చేసినప్పుడు ఒక వర్క్ కంప్లీట్ కావడానికి 15 డేస్ టైం పడుతుంది. బట్ ఇక్కడ కండిషన్ ఏమి ఇచ్చాడు? ఏ అనే పర్సన్ ఫస్ట్ 2 డేస్ చేశాడు అండ్ లాస్ట్ 2 డేస్ చేశాడు. అంటే ఏ అనే పర్సన్ 4 డేసే వర్క్ చేశాడు. అంటే రిమైనింగ్ ఎంత ఉంటుంది? 15 డేస్లో 11 డేస్ ఉంటుంది. ద రెస్ట్ వర్క్ ఈజ్ డన్ బై బి అండ్ వర్క్ ఈజ్ కంప్లీటెడ్ ఇన్ 20 డేస్. అంటే ఈ టోటల్ వర్క్ అనేది 20 డేస్లో కంప్లీట్ అయింది అన్నాడు. రెస్ట్ వర్క్ ఈజ్ అంటే 11 డేస్ ఆఫ్ ఏ వర్క్ అనేది బి అనే పర్సన్ చేశాడు అన్నట్టు. బట్ బి ఎన్ని రోజులు వర్క్ చేసిండు? 4 డేస్. టోటల్ వర్క్ అనేది 20 డేస్. 20 డేస్లో ఏ అనే పర్సన్ ఫస్ట్ 2 లాస్ట్ 2 చేసింది కాబట్టి 4 డేస్. ఈ 20 డేస్ నుంచి 4 డేస్ సబ్స్ట్రాక్షన్ చేస్తే బి అనే పర్సన్ ఎన్ని డేస్ వర్క్ చేసిండు? 16 డేస్ వర్క్ చేసిండు. అయితే ఈ 11 డేస్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ 16 డేస్ ఆఫ్ బి వర్క్ అవుతుంది. 11 డేస్ ఆఫ్ ఏ వర్క్ ఈజ్ ఈక్వల్ 16 డేస్ ఆఫ్ బి వర్క్ అవుతుంది. కాబట్టి 11 ఏ ఈజ్ ఈక్వల్ టు 16 బి. అప్పుడు ఎఫిషియన్సీ ఏమవుతుంది? ఏ బై బి ఈజ్ ఈక్వల్ టు 16/11. మనకి ఏ ఎఫిషియన్సీ విల్ బి ద 16 యూనిట్స్, బి ఎఫిషియన్సీ విల్ బి ద 11 యూనిట్స్. ఇప్పుడు మనకి ఏం కనుక్కోమన్నాడు? ఇన్ హౌ మెనీ డేస్ ఏ బి టుగెదర్ కెన్ ఫినిష్ ద వర్క్ అన్నాడు. ఇప్పుడు మన ఏ ఎఫిషియన్సీ 16 అని తెలుసు, బి ఎఫిషియన్సీ 11 అని తెలుసు. ఏ ఎఫిషియన్సీ 16 అని తెలిసినప్పుడు ఏ ఒక వర్క్ కంప్లీట్ చేయడానికి 15 డేస్ టైం పడుతుందని ఇచ్చేటప్పుడు టోటల్ వర్క్ ఏమవుతుంది? ఎఫిషియన్సీ ఆఫ్ ఏ ఇంటూ నెంబర్ ఆఫ్ డేస్. ఎఫిషియన్సీ ఆఫ్ ఏ ఇంటూ నెంబర్ ఆఫ్ డేస్ ఏ టేకెన్ ద అన్నాడు. ఎఫిషియన్సీ 16, నెంబర్ ఆఫ్ డేస్ 15, టోటల్ వర్క్ వచ్చేసి 240. మనకు ఏ ఎఫిషియన్సీ బి ఎఫిషియన్సీ ఇద్దరివి తెలుసు. అప్పుడు 240 యూనిట్స్ ఆఫ్ వర్క్ను ఏ ప్లస్ బి ఎన్ని రోజులలో చేస్తారు? ఏ ప్లస్ బి ఎఫిషియన్సీతో ఎన్ని రోజులలో చేస్తారు? 240/16 + 11 ఈజ్ ఈక్వల్ టు 27. 3 9 జా 3 8 జా 80/9, 9 8 జా 72. 88/9 డేస్లో వాళ్ళిద్దరూ ఆ వర్క్ కంప్లీట్ చేస్తారు.